ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి ఒక పెద్ద దేశానికి అధ్యక్షుడై అందరితో చెలగాటం ఆడితే ఎలా ఉంటుంది? ఇతర దేశాలతోనే కాదు, తన మిత్రులతో, తన ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్స్‌తో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడే కొద్ది గంటల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన అదనంగా 25% టారిఫ్‌లేసేశారు. ఆల్రెడీ ఆగస్టు 1 తారీఖు నుంచి 25% టారిఫ్‌లేసిన ఆయన ఇప్పుడు మళ్ళా ఇంకొక 25% టారిఫ్‌లు పెంచేశారు. అంటే 50% అన్నమాట. ఇంత కసేంటి డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి? ట్రంప్‌కి మన దేశం పైన ఈ కోపం ఎందుకు? ప్రధానమైన కారణం రష్యన్ ఆయిల్ మనం కొనుక్కోకూడదంట. ఆయన దృష్టిలో రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుందంటే దానికి కారణం భారతదేశం ఆయిల్ కొనుక్కునిచ్చే డబ్బులే. రష్యన్ ఎకానమీ ఎంత పాడైపోయింది. ఇప్పుడు రష్యాకి యుద్ధం చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇండియా ఆయిల్ కొనుక్కుని రష్యాని ఫండ్ చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మళ్ళా ఇండియా పైన చెలరేగిపోయారు. డొనాల్డ్ ట్రంప్ ఒక ట్రాన్సాక్షనల్ పర్సన్. ఆయన బిజినెస్ మాత్రమే తెలుసు. ఆయనకి దౌత్యం తెలీదు, రాజనీతి తెలియదు. అమెరికాని ఆయన పాడు చేస్తున్నారు. అమెరికన్ ఇంట్రెస్ట్‌ని కూడా పాడు చేస్తున్నారు. 50% ఇండియా పైన టారిఫ్‌లేస్తే అది అమెరికాకు కూడా నష్టం. ఎందుకంటే అమెరికా ఏదైతే కొనుక్కుంటుందో వాటన్నిటిపైన అమెరికన్ కన్జ్యూమర్స్ కూడా చాలా పే చేయాలి. అంతేకాదు భారతదేశంలో ఎక్స్‌పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడతారు. సో, ఈ టైంలో ఇండియా, అమెరికా ట్రేడ్‌కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. యాక్చువల్లీ ఇండియా, అమెరికా ట్రేడ్ దాదాపు $130 బిలియన్ ఉంది. దానిలో ట్రేడ్ సర్ప్లస్ ఇండియా వైపు ఉంది. ట్రేడ్ డెఫిసిట్ అమెరికా వైపు ఉంది. డొనాల్డ్ ట్రంప్ కోపం, రెండో కోపం ఏంటంటే అమెరికా వైపు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇండియా మా వస్తువులపైన విపరీతమైన టారిఫ్‌లు యేసుకుంటుంది. అమెరికా వస్తువులు ఏదైతే ఇండియాకి వస్తాయో వాటిపైన విపరీతమైన టారిఫ్‌లు. అదే ఇండియా వస్తువులు అమెరికాకెళ్ళేటప్పుడు మేము తక్కువ టారిఫ్‌లేస్తున్నాం. అవి పెంచుతాం అని చెప్పి 6 నెలల క్రితమే డొనాల్డ్ ట్రంప్ చెప్పారనమాట. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ సెకండరీ టారిఫ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. మనకు తెలుసు రష్యా అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా మాట వినట్లేదని ట్రంప్‌కి బాగా కోపంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని చెప్పి ఆయన ప్రయత్నం అనమాట. దాంతో ఇప్పుడు రష్యా పైన ఏసిన టారిఫ్స్ మాత్రమే కాకుండా రష్యాతో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళ పైన కూడా టారిఫ్‌లేయటం మొదలెట్టారు. ఆ దిశగానే ఇండియా పైన విపరీతమైన టారిఫ్‌లు ఇప్పుడు. ఆల్రెడీ 20% టారిఫ్‌లకే ఇండియా ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంది. 50% టారిఫ్‌లు. కానీ ఇండియా ఎక్కడ తగ్గే పరిస్థితే లేదనమాట. ప్రసక్తి లేదు, పరిస్థితి లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి ఇప్పుడున్న వరల్డ్‌లో ప్రస్తుత రాజకీయాల్లో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, స్ట్రాటజిక్ అటానమీ చాలా ఇంపార్టెంట్. డొనాల్డ్ ట్రంప్ బెదిరించాడు కదా! అని చెప్పి ఇప్పుడు ఇండియా తగ్గే ప్రసక్తి ఉండదనమాట. ఇండియా ఇప్పుడు తన ట్రేడ్ పార్ట్నర్స్ కానీ, తన యొక్క ఎక్స్‌పోర్ట్స్ కానీ డైవర్సిఫై చేసే ప్రయత్నం మీద ఇండియా ఎక్కువ దృష్టి పెట్టిద్ది కానీ, కేవలం ట్రంప్ బెదిరించినంత మాత్రాన ఇండియా తగ్గేసి రష్యా నుంచి రాత్రికి రాత్రే ఆయిల్ కొనుక్కోవడం ఆపేయదనమాట. ఓవర్‌నైట్ అది జరగదు. ఎందుకంటే దానికి చాలా ఇండియాకి ఆయిల్ అవసరం. రష్యా నుంచి ఆయిల్ అవసరం. ఈరోజు స్టార్ట్ చేయాలా, ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యాక ఇండియా ఆయిల్ పర్చేజ్ చేయటం స్టార్ట్ చేయాలా. ఎప్పటినుంచో చేస్తుంది ఇండియా. ఇది ఇప్పటిది కాదు. ఇండియా, రష్యా ఆయిల్ ట్రేడ్ అనేది ఇప్పటిది కాదు. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి బెదిరించాడని చెప్పి ఇండియా రష్యా నుంచి ఓవర్‌నైట్ ఆయిల్స్ కొనుక్కోవడం ఆపే పరిస్థితి ఏమి ఉండదు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చి పోకడకి ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. ఆల్రెడీ నిక్కీ హాలీ అని చెప్పి రిపబ్లికన్ పార్టీ లీడర్ ఇంతకుముందు సౌత్ కేరళైనా గవర్నర్ కూడా. ఆవిడ ఆల్రెడీ చెప్పింది. ఇండియాతో ఇలాంటివి చేయొద్దు. ఇండియాతో ట్రేడ్ విషయంలో తగాదాలు తెచ్చుకోవద్దు. చైనాకి చెక్ పెట్టాలంటే మనకి ఇండియా చాలా అవసరము. అమెరికా తప్పు చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్‌కి అడ్వైస్ కూడా ఇచ్చింది. అయినా ట్రంప్ ఎవరి మాట వినట్లేదన్నమాట. సో, ఇప్పుడు ఫ్రెండ్ ఎవరో, ఎనిమీ ఎవరో డొనాల్డ్ ట్రంప్‌కి అర్థం కావట్లేదు. ఆయనకు ఓన్లీ బిజినెస్సే కనిపిస్తుంది. అయితే ఈ పోకడలు ఎన్నాళ్ళు పోతాడు? ఇండియా ఈస్ ఎ స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్ కంట్రీ. ముఖ్యంగా ఎకనామిక్ టర్మ్స్‌లో కూడా మనం స్ట్రాంగ్‌గా ఉన్నాం. అమెరికా ఎంత టారిఫ్స్ ఏసినా మనం భయపడే ఆలోచన కూడా ఉండదు. భారతదేశం ఈ రోజే కాదు, ఏ రోజు కూడా అమెరికా ఒత్తిళ్ళకి తలొగ్గలేదు. ముఖ్యంగా ఎన్‌పీటీ టైంలో అప్పట్లో భారతదేశంలో అంత డబ్బులు లేవు. తినటానికి ఆల్‌మోస్ట్ అప్పుడు ఫుడ్ కూడా మనకు పూర్తి స్థాయిలో లేదు. అలాంటి పరిస్థితిలో కూడా ఎన్‌పీటీ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ సైన్ చేయమని చెప్పి అమెరికా నుంచి ప్రెషర్ వచ్చింది. అయినా ఆ ప్రెషర్‌కి మనం తలొగ్గలేదు. తలొగ్గి ఇంతవరకు కూడా మనం ఎన్‌పీటీ సైన్ చేయలేదన్నమాట. సో, ఇతర దేశాల ఒత్తిళ్ళకి మనం ఎప్పుడు కూడా ప్రెషర్ ఫీల్ అవ్వం. అంతేకాదు 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా న్యూక్లియర్ వార్‌షిప్‌ని బే ఆఫ్ బెంగాల్ వాటర్స్ దాకా తీసుకొచ్చింది. అప్పుడు కూడా మనం భయపడలేదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే మనం భయపడలేదు. ఈ రోజున ట్రంప్ బెదిరింపులకి, ట్రంప్ టారిఫ్ ఒత్తిడికి మనం భయపడే పరిస్థితే లేదు. ట్రంప్ భారత్ పైన అదనపు టారిఫ్‌లేసిన విషయంలో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ కూడా రెస్పాండ్ అయింది. 140 కోట్ల జనాభా ఉంది మా దేశంలో. మాకు ఆయిల్ చాలా అవసరము. ఇప్పుడు మీరేదైతే ట్రేడ్ చేస్తున్నారో రష్యాతో, అవి మీరు అసలు మీకవి అత్యవసరాలు కూడా కాదు. మీరు కూడా రష్యాతో చేస్తున్నారు గదా! మీకొక న్యాయం, మాకొక న్యాయమా? ఇది అన్‌ఫెయిర్, అన్‌రీజనబుల్, అన్‌జస్టిఫైడ్ అని మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ రెస్పాండ్ అయింది.